రెడ్డి విషయం చాలా వైరల్ అవుతుంది. అశు రెడ్డి 9 కోట్లు తీసుకొని ఒక అబ్బాయిని అయితే మోసం చేసింది. మోసం ఏ నుంచి చేసింది? మోసం చేసింది అనకమా. ఎట్లా మోసం చేసింది? డబ్బులు తీసుకోవడం మోసం కదా? ఎట్లా మోసం అయితే అది చిన్న పిల్లగాడ మంగ్లీ చేసింది మోసం. మంగ్లీ చేసింది స్కామ్. అమ్మాయి మోసం చేయలేదు, నచ్చలేదు, నిజంగా జెన్యూన్ గా విడిపోతుంది. మోసం ఎట్లయితుంది అది? ఇప్పుడు దానికి కావాల్సింది అది తీసుకుంది, వానికి కావాల్సింది వాడు తీసుకున్నాం. మోసం ఏ నుంచి అయ్యింది? పైసలు ఇస్తా అంటుంది, ఈయనంటే మోసం అవుతుంది. ఉన్నప్పుడు ఇస్తుంది. ప్యాకల కనమేమంటాం మరి పోయి దాన్ని. మరి అంత డబ్బులు ఎందుకు తీసుకోవాలి? మరి పెళ్లి చేసుకుంటాను వీడి పీకరికి ఇచ్చిండు, మరి దానికి వీడెందుకు ఇచ్చిండు? దేనికి ఇచ్చిండు? ఏం చూసి ఇచ్చిండు? ఇండస్ట్రీలో పని చేస్తుంది, నేను కూర్చోబెట్టి సాగుతుంది అని ముందు మొత్తం ముందు పెట్టి కూర్చుండు. వీడి దానికి ఇచ్చిండు. చిన్న మొలియాడా జాబ్ చేస్తుండు, ఇంత ముందు పెళ్లి అయింది. వీడి దానికి పెట్టిండు అమ్మాయికి. అంటే ఒక సెలబ్రిటీ కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు. ఇంకా అశు కూడా బాగుంటుందని మేబీ పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆ కోట్లు ఇవ్వచ్చు కదా. మరి నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు అమ్మాయి బాగుంది, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి అమ్మాయిని ముట్టకుండా ఉండొచ్చు వీడు. ఇప్పుడు దీని పైసలు ఇప్పుడు ఈ అమ్మాయి వాని పైసలు మనకిస్తుంది, మరి ఆడిపోయింది దానికి ఏంది? పోగొట్టునే ఉంటుందా? అవసరమా? ఇప్పుడు అమ్మాయి ఇస్తా అన్నది జెన్యున్ గా చెప్పింది, అయిపోయింది. ఇదేదో నువ్వు చదువుకో, నేను రికార్డింగ్లు పెడతా, మా అయ్య అంటే పైసలు ఇచ్చేది నువ్వు, వేసుకునేది నువ్వు, పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది మీ అయ్యనా? ఇప్పుడు నచ్చలేదు, కోర్టు ప్రకారంగా తీసుకుంటున్నాను. చంపిందా? అచ్చలు లేపించిందా? మా వ్యభిచారం పంపేమన్నా? ఏం చేసింది? ఎందుకు అమ్మాయి గురించి ప్రతి మీడియా చాలా తెగేసుకుంటున్నారు? ఏం తప్పు చేసిందని? నచ్చలేదు, విడిపోతున్నా, వాడి పైసలు నాకు వద్దు అంటుంది. మరి ఇప్పుడు దీని కాడ పోయినా మొత్తం చేస్తాడా? అమ్మాయి చేస్తాడా? చేయలేడు కదా. మరి అప్పుడు ఎవడు మూసుకోవాలి? వాడు మూసుకోవాలి, సిగ్గుశరం లేకుండా. అంటే ఫైనల్ గా అశు రెడ్డి చేసింది కరెక్టే. అమ్మాయి ఏం తప్పు చేయలేదు, మోసం చేయలే, చీట్ చేయలేదు. నచ్చలేదు నేను చేసుకొని అంటుంది. మరి నచ్చడం చేసుకొని మళ్ళీ ఏ డ్రమ్ములో పెట్టమంటే ఏ కుక్కర్లో పెట్టమంటున్నావు అని. నచ్చలేదు, ఓపెన్ గా చెప్పేసింది. మంచి పద్ధతి అది. మరి డబ్బులన్నీ ఇప్పుడు ఇస్తారంటారా? ఇప్పుడు 9 కోట్లు ఆయన ఇచ్చాడు కదా, ఇప్పుడు ఈమె ఇస్తుందా? మరి ఆమె వాడు ఇచ్చేటప్పుడు నాకు చెప్పించాడు. ఇప్పుడు వాడు చెప్పేటప్పుడు నాకు చెప్పిస్తే, అక్క నేను అసిరెడ్డికి ఇస్తున్నా, 9 కోట్లు ఇస్తున్నా, నాకు మళ్ళీ ఇస్తుంది అయ్యేదా నాకు చెప్పించాడు. వాళ్ళిద్దరు తీట ఇస్తారు, లేకపోతే లేదు. ఇస్తేయని లేకపోతే లేదు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు ఇస్తా అని మాట ఇచ్చింది, ఇస్తలేమో. మొత్తం నాకు ఒకటేసారి కావాలంటే తినగానే బయటకు రావటం వస్తుందా? లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇస్తా అంటుంది. మరి సెటిల్ కావద్దా? మరి ఆస్తులు అమ్ముకోవడం, కిడ్నీలు అమ్ముకోవడం, లేకపోతే హైదరాబాద్ బ్యాంక్ లో దొంగతనం చేయాలి. మరి అలాంటి రోజు వస్తుందని ముందే ఆలోచించి డబ్బులు తీసుకోకుండా ఉండొచ్చు కదా. మరి ఇలాంటి రోజు వస్తుందని మరి ఈ సంవత్సరం ఎందుకు పెట్టిండు దాని పైసలు? ఇలాంటి రోజు వస్తుంది తెలియదా? 95 లో ఉండా, 96 లో ఉండా, ఇప్పుడే చచ్చిండు కదా మరి వీడు. మరి ఇంట్లో రంబలాంటి పిల్ల ఉన్న కోతులాంటి ముండ కావాలన్నట్టు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని మరి ఇంటికి ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఏమో దేనికి కావాల్సి వచ్చింది? మరి పిల్లలు ఉన్నారు, అవసరం అయినకి అవసరం లేదు. ఉన్న పిల్లలతో సంసారం చేసుకోవచ్చు కదా ఈ సంసారి.